రుచిత నువ్వు ఎడవిస్తే ఎడవలుకుతున్నావు రుచిత అక్కా తమ్ముళ్ళంటే రిమోట్ కోసమో తల్లిదండ్రులు ఇచ్చే పాకెట్ మనీ కోసమో ఇలా పలు విషయాల్లో తరచూ పోట్లాడుకోవటం సహజం. ఇలాంటి ఘటనలు చాలా చూస్తుంటాం. కానీ ఇక్కడ మాత్రం అక్కతో గొడవ పడిన ఓ తమ్ముడు కోపంలో ఆమె ప్రాణాలే తీసేశాడు. ఈ దారుణమైన ఘటన రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలం పెంజర్ల గ్రామంలో చోటు చేసుకుంది. అయితే ఈ ఘటన వెనుక పలు ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. పెంజర్ల గ్రామానికి చెందిన రాఘవేందర్, సునీత దంపతులకు 2 కూతుర్లు, 1 కుమారుడు. వీరిలో పెద్ద కుమార్తె రుచిత డిగ్రీ పూర్తి చేసి MBA అడ్మిషన్ కోసం ఎదురు చూస్తోంది. అయితే సోమవారం మధ్యాహ్నం రుచిత ఇంట్లోనే బెడ్ మీద ఉలుకు పలుకు లేకుండా పడిపోవటం చూసి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఎంత లేపినా లేపకపోయేసరికి ఇరుగు పొరుగు వాళ్లను పిలిచారు. వాళ్ళు గమనించి రుచిత ప్రాణాలతో లేదని తేల్చారు. గుండెలు బాదుకున్న తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి వచ్చిన పోలీసులు అంతా పరిశీలించి కుటుంబ సభ్యులను విచారించారు. రుచిత తండ్రి మాత్రం తన సొంత కుమారుడు రోహిత్ మీద అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదిచ్చాడు. ఇద్దరూ గొడవ పడ్డారని, ఆ గొడవ కోపంతోనే రోహిత్ తన అక్కను చంపేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశాడు. కొత్తూరు సిఐ నరసింహరావు మాట్లాడుతూ రుచిత తండ్రి రాఘవేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పెంజర్ల గ్రామానికి చెందిన దేశాల రాఘవేందర్ వయసు 42 సంవత్సరాలు, తన యొక్క పెద్ద కూతురైన దేశాల రుచిత వయసు 21 సంవత్సరాలు తన ఇంటిలో మంచంపై పడి చనిపోయినున్నదని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. అట్టి పిటిషన్ విషయంలో తన కొడుకు అయిన రోహిత్ పై అనుమానం వ్యక్తం చేస్తూ వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ జరిగి అమ్మాయి చనిపోయినట్టున్నదని పిటిషన్ ఇచ్చాడు. దాని మీద ఎంక్వైరీ చేస్తుంది. అయితే ఈ ఘటన గురించి ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. గత కొన్నేళ్లుగా రుచిత అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో ప్రేమ వ్యవహారం నడుపుతోందని, ఇదే విషయమై 2 కుటుంబాల మధ్య చాలా సార్లు గొడవలు కూడా జరిగాయని తెలుస్తోంది. పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టగా ఇకపైన మాట్లాడుకోమని రుచిత ఆ యువకుడు హామీ కూడా ఇచ్చారంట. అయితే సోమవారం రోజున తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో రుచిత మళ్లీ అదే యువకుడితో ఫోన్లో మాట్లాడుతుందట. ఇది గమనించిన తమ్ముడు రోహిత్ మళ్లీ ఎందుకు మాట్లాడుతున్నావంటూ రుచితతో వాగ్వాదానికి దిగాడంట. ఈ క్రమంలోనే కోపోద్రిక్తుడైన రోహిత్ వైర్తో అక్క గొంతును బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో పెంజర్ల గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రేమ వ్యవహారం కారణంగా సొంత కుటుంబంలోనే ఇలాంటి దారుణం చోటు చేసుకోవడం స్థానికులకు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. రుచిత నువ్వు ఎడవిస్తే ఎడవలుకుతున్నావు రుచిత